ఇక ఏ ముహూర్తంలో ఆంధ్ర అధికార పార్టీ వాళ్ళు గ్రామ వాలంటీర్ అని పేరు పెట్టి కొలువులు ఇచ్చిరో కానీ వీళ్ళు జనాలకు మంచి పనులు ఎన్ని చేసిర్రో కానీ అన్ని దొంగ పనులు అన్ని లంగ పనులు చేసుకుంటా ఎప్పుడు వార్తలలోకి వస్తారు కదా. గట్లనే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఉన్న వంగలపూడి గ్రామ వాలంటీర్ చేసిన ఘనకార్యం చూడు రూపారి. ఇక ఇక్కడ చేతుల పాస్ పుస్తకం పట్టుకొని దిగాలుగా కూసున్న గీ అక్కను చూస్తున్నారు కదా. గీమే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన తిగిరిపల్లి మార్తమ్మ. ఇక గీమె పెనిమిటి పోయినేడాది కాలం చేసిందట. ఇక ఆమెకు చదువు రాదని తెలుసుకున్న గీ ఫోటోలో కనబడే అక్కడి వాలంటీరు కోడెల్లి చినరాము అనే గీ మోతువారి ఆమె భర్త మృతి కింద ప్రభుత్వం ఇచ్చే బీమా పైసలు కొట్టేసి ముఖం మార్చిందట. ఫిబ్రవరి నెల 3వ తారీఖున చనిపోయాడండి. 3వ తారీఖున చనిపోతే 3వ నెలలో 6వ నెలలో డబ్బులు పడిపోయినాయండి గవర్నమెంట్ ద్వారాగా. పిల్లకి డబ్బులు వాళ్ళ భర్త చనిపోయినందుకు డబ్బులు వేసారండి గవర్నమెంట్. మట్టి ఖర్చుకి చనిపోయిన రోజున 5వ రోజున మట్టి ఖర్చుకి 10,000 ఇచ్చారండి. 10,000 ఇస్తే 10,000 కూడా మాకు చెప్పలేదండి. మేము డబ్బులు అడుగుతున్నామండి. ఇలాగ యేసు చనిపోయాడు కనుక మా వాళ్ళ భర్త మాకు డబ్బులు పడతాయి కనుక అమ్మాయికి ఆ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులు పడ్డాయా లేదా మేము ప్రతిసారి కూడా వివరించామండి. ఇప్పుడు దాకా ఎవరంటే వాలంటరీ ఏమన్నాడంటే పైకి కాగితాలు వెళ్ళలేదు రావు, అతను హైదరాబాద్ ఏంటంటే ఉండేవాడు కోట యాడ్ అవుతలేదు, ఆ డబ్బులు కాగితాలు వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాయని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే అనేసి కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ గారిలో కలిసి ప్రెసిడెంట్ గారి ద్వారాగా మేము పంచాయతీ దగ్గరికి వెళ్ళాము. పంచాయతీ దగ్గరికి వెళ్తే అక్కడ పంచాయతీలో అన్నారు 10,000 మట్టి ఖర్చుకి ఇచ్చామమ్మ, 90,000 బ్యాంకులో పడిపోయి అని అన్న తర్వాత నేను బ్యాంక్ బుక్ పట్టుకెళ్ళి చెక్ చేసుకుంటే పట్టుకెళ్ళానండి. చెక్ చేసుకున్న తర్వాత ఆరు కూడా పడలేదంటే బ్యాంక్కి ఫింట్ కొట్టించి చూశానండి. చూసిన తర్వాత 10,000 పడ్డా కాడి నుంచి 20వ తారీఖు 22వ తారీఖు కాడి నుంచి 10,000 తీసేసారండి. తీసేసిన తర్వాత ఎవరు తీస్తారు ఏంటని ఇవన్నీ చూపించుకుంటే వాలంటరీ ద్వారాగా అమ్మాయితో స్తంభం వేయించుకుంటే వాలంటరీ తీసేసుకున్నాడండి. తీసేసుకుంటే మేము అడిగితే మేము అసలు ఎవరం కూడా మాకు తెలియదు, మేము తీయలేదు అన్నట్టుగా మాట్లాడాడండి. మాట్లాడితే సరే మాకు న్యాయం చేసి వాళ్ళు ఎవరున్నారో అని అనేసి మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాం. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాక కూడా మేము తీయలేదు అని పెద్ద మనుషుల దగ్గర బొంకేశాడు. బొంకేసిన తర్వాత వెస్సీ గారికి ఆకేసి వెస్సీ గారు అడిగిన తర్వాత నేను తీశాను అని చెప్పాడండి. ఇన్నరు కదా, ఒక 2 రోజుల కింద ఊరి సర్పంచ్ కనబడి గవర్నమెంట్కి వచ్చే పైసలు బ్యాంకుల పడ్డాయి, ఒకసారి చూసుకో బ్యాంకుకు పోయి అని చెప్తే పోయి చూస్తే గీ వాలంటీర్ ఎప్పుడెప్పుడు ఎంత తీసిండు అంత చాంతాడు లెక్కన బయట పెట్టిరట బ్యాంకోళ్ళు. ముందు తీయలేదు అని బుకాయించిన వాలంటీర్ రాము పోలీసోళ్ళు వాళ్ళ అడిగే పద్ధతిలో వాళ్ళు మర్యాదగా అడిగితే మొత్తం చెప్పుకొచ్చి నిజం ఒప్పుకున్నాడట. గా అమాయకురాల్ని చూసి మెల్లగా నమ్మించి పైసలు కావాల్సిన వచ్చినప్పుడల్లా ఈడిపించుకొని దాదాపు ₹1,00,000 దొబ్బి వాడుకున్నాడంటే చూడుర్రి ఎంత బరితెగించిండో వాలంటీర్ కోడెల్లి చినరాము. ఇక గవర్నమెంట్ వాలంటీర్ అని నమ్మిన పాపానికి నట్టేట ముంచేసిండని నోటుకొచ్చిన తిట్టు మళ్ళా తిట్టకుండా తిడుతున్నారట బాధితురాలి బంధువులు. సార్లు ఇప్పటికైనా ఇటువంటివి మళ్ళా జరగకుండా ఉండాలంటే మీరే గిళ్ళ మీద గట్టి కఠిన చర్యలు తీసుకోవాలి సార్లు అని అంటున్నారు. గీ ముచ్చట తెలిసిన ఇంతకు ముందు వాలంటీర్ల చేతన మోసపోయిన బలైన బాధితులు.